హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సిటెడ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ ఆర్మీ పబ్లిక్ స్కూల్ టార్గెట్ బ్యాచ్ 2020లో ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ ఈరోజు మనం కంప్యూటర్ గురించి తెలుసుకుందాం. అంటే ఈ పార్ట్ ఏలో ఏదైతే ఐటీ అంటే కంప్యూటర్ ఉందో దాని గురించి తెలుసుకుందాం. అంటే ఇందులో సిలబస్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ మనని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ మనం ఈ కంప్యూటర్లోని సిలబస్ గురించి తెలుసుకుందాం. ఈ సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ వన్ మెమరీ యూనిట్స్, అంటే మన కిలోబైట్, మెగాబైట్, గీగాబైట్ వీటన్నిటి గురించి ఇందులో ఉంటుంది. నెక్స్ట్ నంబర్ సిస్టమ్, ఇందులో ఏంటి అంటే నంబర్స్ని కన్వర్ట్ చేయమంటూ ఉంటారు. నెక్స్ట్ కంప్యూటర్ ఆర్గనైజేషన్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ కంప్యూటర్ హార్డ్వేర్, కంప్యూటర్ సాఫ్ట్వేర్. ఆ తర్వాత కంప్యూటర్ మెమరీ, ఇందులో ఏంటి అంటే మన ర్యామ్, రామ్, వర్చువల్ మెమరీ, రిజిస్టర్స్ మెమరీ, క్యాషే మెమరీ వీటన్నిటి గురించి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ కంప్యూటర్ హిస్టరీ అండ్ జనరేషన్, కంప్యూటర్ యొక్క హిస్టరీ ఏంటి, ఎన్ని జనరేషన్స్ కంప్యూటర్స్ ఉన్నాయి, మనం ఏ జనరేషన్ కంప్యూటర్ వాడుతున్నాం, వీటన్నిటి గురించి ఇందులో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ వీటన్నిటి గురించి కూడా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఆ తర్వాత మన ఇంటర్నెట్, నెట్వర్కింగ్, డేటాబేస్, డిబిఎంఎస్, ఇందులోనే సెక్యూరిటీ గురించి కూడా తెలుసుకుందాం. అంటే ఈ వైరస్, వార్మ్, సైబర్ అటాక్ ఏంటిది, ఫిషింగ్, విషింగ్, స్మిషింగ్ వీటన్నిటి గురించి కూడా ఈ సెక్యూరిటీలో ఇక్కడ తెలుసుకుందాం. సో ఇది ఈ కంప్యూటర్ యొక్క సిలబస్. నేను చెప్పే క్లాసెస్ మొత్తం కూడా ఈవెన్ మీకు సి లాంగ్వేజ్ రాకపోయినా నేను చెప్పే క్లాసెస్ అర్థమవుతాయి, చాలా నేర్చుకుంటారు. ఈవెన్ ఇఫ్ మీకు కంప్యూటర్ గురించి ఫుల్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఏదో కొంచెం నాలెడ్జ్ అన్నా తెలుసుకుంటూ ఉంటారు. ఈ కంప్యూటర్ నుంచి పార్ట్ ఏలో ఏంటి అంటే మొత్తం కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అడుగుతుంటారు. కాకపోతే బేసిక్స్లోనే డీప్ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు పార్ట్ బిలో నుంచి అంటే పార్ట్ బిలో స్పెసిఫిక్ సబ్జెక్ట్ కనుక కంప్యూటర్ ఉన్నట్లయితే అక్కడ మీకు ఈ బేసిక్స్ గురించి ఏమీ అడగరు, మొత్తం కూడా టెక్నికల్ గురించి అడుగుతూ ఉంటారు. కానీ ఈ పార్ట్ ఏలో ఏదైతే కంప్యూటర్ ఉందో ఇందులో నుంచి మొత్తం కూడా బేసిక్స్ అడుగుతారు, కాకపోతే డీప్ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం పార్ట్ ఏలో ఈ కంప్యూటర్ ఐటీ నుంచి ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అన్నది చూద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ప్రతి క్వశ్చన్ కూడా 2015 అండ్ 16 క్వశ్చన్ పేపర్ నుంచి కలెక్ట్ చేసినవి. ఇది ఎందుకు అంటే జస్ట్ మీకు ఒక ఐడియా రావడానికి, అంటే పేపర్లో ఎలాంటి స్టాండర్డ్, ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అన్నదానికి ఒక చిన్న ఐడియా రావడం కోసమే ఈ క్వశ్చన్ సెషన్. ఈ 2015 to 16 క్వశ్చన్ పేపర్లో కంప్యూటర్ నుంచి దగ్గర 10 to 15 క్వశ్చన్స్ అడిగారు. మనం ఒక 7-8 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం ఈరోజు. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ ఆర్ ది వర్డ్స్ దట్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హ్యాస్ సెట్ అసైడ్ ఫర్ ఇట్స్ ఓన్ యూజ్. ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి, సి కానీ, C+ కానీ, జావా కానీ, సో ఆన్. ఇప్పుడు మనం ఏ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకున్నా కూడా ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఫ్యూ వర్డ్స్ని రిజర్వ్డ్గా ఉంచుకుంటుంది. అంటే ఆ వర్డ్స్ని మనం యూజ్ చేసినా కూడా అవుట్పుట్ స్క్రీన్ పైన అవి రావు, ఎర్రర్ చూపిస్తూ ఉంటాయి. అలాంటి వర్డ్స్ని ఏమంటారు అని అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ రిజర్వ్డ్ కీస్, ఆప్షన్ బి కంట్రోల్ స్ట్రక్చర్, ఆప్షన్ సి రిజర్వ్డ్ వర్డ్స్, ఆప్షన్ డి కంట్రోల్ వర్డ్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రిజర్వ్డ్ వర్డ్స్. ఈ క్వశ్చన్ ఏ టాపిక్ కిందకు వస్తుంది అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ టాపిక్లో ట్రాన్స్లేటర్స్ గురించి అండ్ నెక్స్ట్ ఎర్రర్స్ గురించి చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ఇప్పుడు మనం సి లాంగ్వేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సి లాంగ్వేజ్ అనేది 1972లో డెన్నిస్ రిచీ స్టార్ట్ చేశారు. ఎక్కడ అంటే అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ బెల్ ల్యాబొరేటరీలో స్టార్ట్ చేశారు. సో ఈ సి లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 32 వర్డ్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్, వాయిడ్, ఇంట్,
స్ట్రక్ట్ ఎట్సెట్రా ఇలా 32 వర్డ్స్ ఉంటాయి. ఈ 32 వర్డ్స్ని మనం యూజ్ చేసినా కూడా అవుట్పుట్ స్క్రీన్ పైన అవి కనిపించవు, ఎర్రర్ చూపిస్తుంది. సో ఆ 32 వర్డ్స్నే రిజర్వ్డ్ వర్డ్స్ అని అంటారు. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ఫాలోయింగ్ టర్మ్స్ ఇన్ జస్ట్ ఆర్ ది కనెక్షన్ ఆఫ్ నెట్వర్క్ క్యాన్ బి జాయిన్ టుగెదర్. 2 నెట్వర్క్స్ని కలిపేదాన్ని ఏమంటారు అని అడిగాడు. ఆ కనెక్షన్ ఏమంటారు అని అడిగాడు. ఆప్షన్స్ వచ్చేసి ఇంటర్నెట్, విపిఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, ఇంట్రానెట్, ఎక్స్ట్రానెట్. సింపుల్ ఆన్సర్ వచ్చేసి ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఏం చేస్తుంది? లోకల్ ఏరియా నెట్వర్క్స్ని కలుపుతుంది, LAN. మన చుట్టూ ఉన్న నెట్వర్క్స్ని కలిపేది ఏంటిది? ఇంటర్నెట్. ఎన్నో లోకల్ ఏరియా నెట్వర్క్స్ని కలిపేది ఈ ఇంటర్నెట్. ఎంత సింపుల్ క్వశ్చన్ ఇది. విచ్ ఆఫ్ ఫాలోయింగ్ టర్మ్స్ ఇన్ జస్ట్ ఆర్ ది కనెక్షన్ ఆఫ్ నెట్వర్క్ క్యాన్ బి జాయిన్ టుగెదర్. 2 నెట్వర్క్స్ని కనెక్ట్ చేసేదాన్ని ఏమంటారు? ఆ కనెక్షన్ని ఏమంటారు? సింపుల్ ఆన్సర్ వచ్చేసి ఇంటర్నెట్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డూ విల్ కాల్ అ నెట్వర్క్ ఎలిమెంట్ దట్ మే సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్ అండ్ ఇట్ యూజువలీ ఇన్వాల్వ్స్ మోర్ నెట్వర్క్స్ అండ్ డెడికేటెడ్ హై స్పీడ్ టెలిఫోన్ లైన్స్. ఈ హై స్పీడ్ టెలిఫోన్ లైన్స్లో నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ నెట్వర్క్లో చాలా నెట్వర్క్స్ ఉంటాయి. ఆ ప్రతిదీ కూడా ఒకదాని నుంచి ఇంకో దానికి కొంచెం దూరంలో ఉంటాయి. అయితే ఆ నెట్వర్క్ని మనం ఏమని పిలుస్తాము అని అడిగాడు. కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. ఆప్షన్ బి సర్వర్. నార్మల్గా సర్వర్ అంటే ఏంటి? ఒక కంప్యూటర్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన తర్వాత రిమైనింగ్ క్లయింట్ కంప్యూటర్స్కి ఇది సర్వీస్ అందిస్తూ ఉంటుంది. దాన్ని మనం సర్వర్ అని అంటాం. నెక్స్ట్ WWW వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి అంటే గ్లోబలైజేషన్. భూమి మీద ఉన్న వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసేదాన్ని ఏదైతే ఇంటర్నెట్ ఉంటుందో దాన్ని వరల్డ్ వైడ్ వెబ్ అని అంటాం. నెక్స్ట్ ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ప్రతి ఏరియాకు కూడా ఒక నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అని అంటాం. ఆప్షన్ బి అయితే కాదు. ఇందాక నేను చెప్పినట్టు సర్వర్ అంటే ఒక కంప్యూటర్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన తర్వాత రిమైనింగ్ క్లయింట్ కంప్యూటర్స్కి సర్వీస్ అందిస్తూ ఉంటుంది. సో అదైతే కాదు. నెక్స్ట్ WWW కూడా కాదు, ల్యాన్ కూడా కాదు. సో మిగిలింది ఏంటి? వ్యాన్. వ్యాన్లో ఏంటి అంటే చాలా నెట్వర్క్స్ని వాడుతూ ఉంటాం, కనెక్ట్ చేస్తూ ఉంటుంది. దీని డెఫినేషన్ ఏంటిది అంటే గ్రాఫికల్ కనెక్షన్ ఆఫ్ ల్యాన్స్. ఫర్ సపోజ్ ఇది ఒక పెద్ద సిటీ అని అనుకుంటే ఈ సిటీలో చాలా లోకల్ ఏరియా నెట్వర్క్స్ ఉంటాయి, చాలా ల్యాన్స్ ఉంటాయి. ఇప్పుడు 2 నెట్వర్క్స్ని కనెక్ట్ చేసేది ఏంటి అంటే మన ఇంటర్నెట్. ఒక ఏరియాలో ఉన్న ప్రతి ల్యాన్ని కనెక్ట్ చేసేది ఏంటిది అంటే ఈ వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. ఇందులో ఏంటి అంటే చాలా నెట్వర్క్స్ ఉంటాయి. ప్రతి నెట్వర్క్ కూడా ఒకదాని నుంచి ఒకదానికి కొంచెం డిస్టెన్స్లో ఉంటాయి. సో ఆ నెట్వర్క్ని ఏమంటారు అని అడిగాడు. ఏంటిది అది? వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎంత ఈజీ క్వశ్చన్. హౌ ఈమెయిల్ అడ్రస్ ఈస్ రిటర్న్. ఈమెయిల్ అడ్రస్ని ఎలా రాస్తాము అని అడిగారు. ఎలా రాస్తాము? abc@gmail.com. అదే మన కరెక్ట్ ఆన్సర్. అయితే ఆప్షన్స్లో ఎలా ఇచ్చాడంటే ఒక దాంట్లో @ ముందు ఇచ్చాడు, ఒక దాంట్లో జీమెయిల్ ముందు ఇచ్చాడు, ఒక దాంట్లో కామ్ ముందు ఇచ్చాడు. సో అలా జంబుల్ చేసి ఇచ్చాడు. కరెక్ట్ ఏంటి? abc@gmail.com. అందరికి ఇక్కడ ఒక డౌట్ ఏంటి అంటే మనం పంపించేది ఈమెయిల్ కదా, మరి ఇక్కడ జీమెయిల్ ఎందుకు రాస్తాము అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈమెయిల్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ మెయిల్. ఏదైతే మనం ఎలక్ట్రానిక్స్ ద్వారా అంటే డివైజెస్ ద్వారా పంపిస్తామో అదే మన ఎలక్ట్రానిక్ మెయిల్. ఇప్పుడు ఈ మెయిల్ని పంపించాలి అంటే ఒక మెసేజింగ్ సర్వీస్ ఉండాలి.
ఇప్పుడు నార్మల్గా ఫర్ సపోజ్ మనం ఒక లెటర్ని ఇంకొక పర్సన్కి పంపించాలి అనుకుంటే ఆ లెటర్ని ఏం చేస్తాం, మనం తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వేస్తాం. పోస్ట్ ఆఫీస్ దాన్ని ఆ పర్సన్కి రీచ్ అయ్యేలా చూస్తుంది. అంటే ఇక్కడ మనం పోస్ట్ ఆఫీస్ని యూజ్ చేస్తున్నాం ఒక సర్వీస్ లాగా. ఇక్కడ కూడా ఈ ఈమెయిల్ని పంపించాలంటే ఒక మెసేజింగ్ సర్వీస్ ఉండాలి. ఈ మెసేజింగ్ సర్వీస్ని గూగుల్ అందించే సర్వీసెస్లో ఒకటైన సర్వీస్ దట్ ఈజ్ జీమెయిల్ని యూజ్ చేస్తాం. సో అందుకని మనం మెయిల్లో జీమెయిల్ని వాడతాం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎర్రర్ దట్ క్యాన్ బి పాయింటెడ్ అవుట్ బై ది కంపైలర్. ఈ కంపైలర్ ఎలాంటి ఎర్రర్స్ని పాయింట్అవుట్ చేస్తుంది అని అడిగాడు. కింద ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. సింటాక్స్ ఎర్రర్, లాజికల్ ఎర్రర్, ఇంటర్నల్ ఎర్రర్, సిమాంటిక్ ఎర్రర్. ఈ కంపైలర్ గురించి మనం ఎక్కడ నేర్చుకుంటాము అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ఈ ట్రాన్స్లేటర్ గురించి, కంపైలర్ గురించి, అసెంబ్లర్ గురించి, ఇంటర్ప్రిటర్ గురించి ఇవన్నీ కూడా ఎలాంటి ఎర్రర్స్ని చూపిస్తాయి, ఎలాంటి ఎర్రర్స్ వీటి కిందకు వస్తాయో ఆ టాపిక్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ దగ్గర నేర్చుకుంటాం. సో ఈ క్వశ్చన్ కూడా దానికి సంబంధించింది. ఈ కంపైలర్ ఏం చేస్తుంది అంటే ట్రాన్స్లేటర్ రోల్ని ప్లే చేస్తుంది. అంటే ఇప్పుడు మనం హై లెవెల్ లాంగ్వేజ్ ఏదైతే మాట్లాడతామో, ఏదైతే యూజ్ చేస్తామో ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని మెషిన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇది ఈ కంపైలర్. సో అందుకని ఈ కంపైలర్ని ట్రాన్స్లేటర్ అని అంటాం. ఏదైతే మనం హై లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తామో దాన్ని మెషిన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. అయితే ఈ టైంలో మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ని ఈ కంపైలర్ చూపిస్తుంది. ఆ ఎర్రర్ని ఏమంటాము అంటే ఐదర్ సింటాక్స్ ఎర్రర్ అంటాము, లేదంటే సింటాటిక్ ఎర్రర్ అంటాము, ఆర్ ఎల్స్ రూల్స్ ఎర్రర్ అని అంటాం. సో ఆప్షన్ ఏ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ చెప్తాను చూడండి. ఈ కంపైలర్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే హై లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తామో ఆ హై లెవెల్ లాంగ్వేజ్ని మెషిన్ లాంగ్వేజ్లోకి కోడ్ చేస్తుంది, ట్రాన్స్లేట్ చేస్తుంది. అందుకని ఈ కంపైలర్ని ట్రాన్స్లేటర్ అని కూడా అంటారు. అయితే ఈ టైంలో మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ని ఈ కంపైలర్ చూపిస్తుంది, ఆ ఎర్రర్ని కంపైలర్ చూపిస్తుంది. ఆ ఎర్రర్ని ఏమంటాము అంటే ఐదర్ సింటాక్స్ ఎర్రర్ అంటాం, సింటాటిక్ ఎర్రర్ అంటాం, లేదంటే రూల్స్ ఎర్రర్ అని అంటాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కాంపాక్ట్ డిస్క్ క్యాన్ స్టోర్ 650 to 800 MB ఆర్ 74 to 80 minutes మ్యూజికల్ డేటా అని అన్నాడు. అంటే ఏదైతే కాంపాక్ట్ డిస్క్ 650 to 800 మెగాబైట్స్ డేటాని, లేదంటే 74 to 80 minutes మ్యూజికల్ డేటా అంటే ఆడియోని స్టోర్ చేయగలుగుతుందో ఆ కాంపాక్ట్ డిస్క్ని ఏమంటారు అని అడిగాడు. ఆప్షన్ ఏ ఫ్లాపీ డిస్క్, ఆప్షన్ బి ఫ్లాపీ డిస్క్ కార్డ్, ఆప్షన్ సి వీడియో కార్డ్, ఆప్షన్ డి సిడి రామ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ. అప్కమింగ్ వీడియోస్లో మనం సిడిఆర్ అంటే ఏంటి, సిడి రామ్ అంటే ఏంటి, సిడిఆర్డబ్ల్యూ అంటే ఏంటి, డివిడి అంటే ఏంటి, బిఆర్డి అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజుటి క్వశ్చన్స్. యాక్చువల్గా అయితే ఈ 2015 to 16 క్వశ్చన్ పేపర్లో కంప్యూటర్ నుంచి 10 to 15 క్వశ్చన్స్ అడిగారు. కానీ నేను మాత్రం ఓన్లీ 7 to 8 క్వశ్చన్స్ మాత్రమే మీతో డిస్కస్ చేశాను. ఎందుకు అంటే జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం నేను ఈరోజు ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. అంటే క్వశ్చన్ పేపర్లో ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడానికి మాత్రమే నేను ఈరోజు ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. అప్కమింగ్ వీడియోస్లో మనం సిలబస్లో డిస్కస్ చేసుకున్న ప్రతి టాపిక్ కూడా ఇన్ డీటెయిల్గా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.